హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి ఒక వ్లాగ్ షేర్ చేస్తున్నా. అండ్ ఈ చిన్న క్లిప్పింగ్ వచ్చేసి ముందు రోజు ఫ్రైడే షూట్ చేశాను అనమాట. సో ఫ్రైడే రోజు ఐ థింక్ ఫ్రైడేనో సాటర్డేనో బయటికి వెళ్ళాము గ్రాసరీస్ ఇవన్నీ షాపింగ్ చేయడానికి. అప్పుడు కొన్ని ఫ్లవర్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్, అంటే ఎప్పుడు బయట గ్రాసరీ షాపింగ్కి వెళ్ళినా ఫ్లవర్స్ అయితే తెచ్చుకుంటాను. అవి తులిప్స్ కానీ లేదంటే చామంతి పూలు కానీ ఏవి కనిపిస్తే అవి. అండ్ ఇక్కడ కొన్ని డిఫరెంట్ ఉన్నాయి చూసారా. ఇవేంటంటే వాకింగ్కి వెళ్ళామన్నమాట. వెళ్ళొచ్చాక చెర్రీ బ్లాసమ్ ఇప్పుడు ఎండ్ అయిపోతుంది ఆల్మోస్ట్, అన్ని ఫ్లవర్స్ రాలిపోతున్నాయి. ఈ ముద్ద పూలు ఏవైతే ఉన్నాయో ఈ యాక్చువల్ చెర్రీ బ్లాసమ్ పింక్ అండ్ వైట్ కలర్స్లో ఉంటాయన్నమాట. సో వాటిని తెచ్చుకున్నాను, చాలా డేస్ కనిపించాయి. అండ్ తులిప్స్ కూడా తెచ్చుకున్నాను అనమాట. మోస్ట్లీ ఏదో ఒక ఫ్లవర్స్ అయితే ఇంట్లో ఉంటూనే ఉంటాయి. నాకు డెకర్ చేయడం చాలా ఇష్టం. అవన్నీ ఎక్కువ నెంబర్ ఆఫ్ వేజెస్లో వేసుకొని ఇంట్లో అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో పెట్టుకుంటాను. అండ్ ఈసారి చామంతులు దొరికాయి అనమాట లక్కీగా. కలర్స్ ఉన్నాయి కానీ మా హస్బెండ్కి ఆ కలర్ బాగా అనిపించింది. నాకు కూడా రెగ్యులర్ కలర్స్లో కాదు కదా అని తెచ్చుకున్నాను. హలో హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. టైం ఎంత అయింది ఇప్పుడు? టైం ఎంతకంత అయింది. నైట్ కాఫీ పెడుతున్నావు నువ్వు. సండే కదా, అన్ని లేట్ గా నడుస్తాయి. ఎవరైనా చూస్తే నువ్వే ఫస్ట్ లేచేమో ఇంట్లో, పొద్దున్న లేచి కాఫీ పెట్టి వైఫ్ బెడ్ కాఫీ ఇచ్చి లేపుతున్నావేమో అనుకుంటా. అంత మంచోని కాదని తెలుసు అందరికి. యాక్చువల్లీ కాదు నాన్న. హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెప్పు. ఎక్స్ట్రా లేకు. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాము. ఏంటది తర్వాత మీరు ఏంటది వీడియో టైటిల్ చూసే ఉంటారు కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. అర్థం కాలేదు. మీ డాడీ చూసి అమ్మ కామెడీ చేస్తున్నాను. మీ డాడీ నేను ఆల్రెడీ వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఓకే ఓకే, అప్పుడే చెప్పేసావు. అయితే ఇంట్రో అంటే నీకు అనిపించలేదు, జస్ట్ నార్మల్ గా. సో వేస్ట్ అయిపోయింది నేను చెప్పింది. అన్ని ఏం వేస్ట్, ఎడిటింగ్ చేయాలి, ఉంచుతాను. నువ్వు ఎప్పుడైనా మాట్లాడతావు కదా ఇలాంటి ఆనిముత్యాలు, అందుకోసమే. సో ఈరోజు వీకెండ్ అనమాట, సండే. నిన్న నేను వీడియో తీసి ఐ థింక్ ఎప్పుడు తీసాను, ఉగాది తీసాను. చాలా డేస్ అయిపోయింది. ఈ మధ్య అసలు బ్లాగ్ షూట్ చేయట్లేదు, కుదరట్లేదు అనమాట. ఆషికి బాగాలేదు, రికవర్ అయింది ఇప్పుడిప్పుడే. సో నిన్న మంచిగా బయటకు వెళ్ళాం, కావాల్సినవన్నీ తీసుకున్నాము. సో తాషి ఇంకా చాలా రికవర్ అవ్వాలి, ఫేస్ అంతా బాగా లాగేసి పాడైపోయింది, ఇంకొంచెం డల్ గా ఉంది. పిల్లలు ఎంత మంచిగా ఉన్నా ఒక్కసారి సిక్ అయ్యారంటే మొత్తం పాడైపోతుంది. గాన్. వాళ్ళు నార్మల్ అవడానికి ఎంత టైం పడుతుందో, ఎన్ని వీక్స్ పడుతుందో, బట్ ఒక సిక్ అయ్యారంటే మళ్ళీ పాడైపోతారు. అమ్మా అషి దొంగ. సో మా అషి యాజ్ యూజువల్ గానే వీకెండ్స్ నార్మల్ డేస్ అని తేడా లేకుండా పొద్దున్నే లేస్తుంది. ఈరోజు కూడా పొద్దున్నే 7కి లేచింది. ఇంకా నాకు మెలకు వచ్చేసింది. ఆవిడేమో వాళ్ళ డాడీ దగ్గర పడుకుంది హ్యాపీగా. దక్షిత్ ఇంకా లేవలేదు. ఇంకా అప్పటి నుంచి నేను ఒక్కదాన్ని కూర్చున్నాను. ఇదిగోండి డాడీ కూతుర్లు ఇద్దరు 8:30కి మెల్లిగా లేచి బ్రష్ వేసి ఇప్పుడు 9కి కాఫీ పెడుతున్నారు కదా షీమా. అషి వీకెండ్ అంటే ఎలా ఉండాలి? వీకెండ్ లాగా ఉండాలి. సో ఈరోజు వ్లాగ్ స్పెషల్ ఏంటో యాజ్ ఐ సెడ్ చెప్పు, కంటిన్యూ చేయి. ప్రశ్న వాళ్ళు వస్తున్నారు అనమాట. అనుషాలను కూడా ఇన్వైట్ చేసాం కానీ వాళ్ళకి కుదరక రావట్లేదు. ప్రశ్న వాళ్ళు వస్తున్నారు. సో అండ్ ఎస్, ఇది ఈ రోజు స్పెషల్ అనమాట. అండ్ నిన్న కొన్ని మొక్కలు కూడా తీసుకొచ్చా, మీకు చూపిస్తాను. రోజ్ ప్లాంట్స్ తీసుకొచ్చా అండ్ ఇంకొక ప్లాంట్ ఏదో తీసుకొచ్చాను. అండ్ బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ స్టార్ట్ చేసావుగా. స్టార్ట్ చేద్దాం అంటే కంటిన్యూ చేద్దాం. క్లారిటీ ఇంపార్టెంట్ నీకు కదా. నా పార్టీకి నేను కిచెన్ అంతా నేను క్లీన్గా పెట్టుకుంటే, క్లీన్ చేసుకొని పాలు పొంగి పెట్టేసి
అప్పుడప్పుడు ఇలాంటివి జరిగితే పాలు పొంగితే మంచిది. ఏంటది మంచి శుభకార్యం. నేను పొంగిస్తే శుభకార్యం. ఎవరు పొంగిచ్చారు వాళ్ళే క్లీన్ చేయాలి. పొగలు సెగలు వస్తున్నాయి. చాలే బుజ్జి, లేట్ అయిపోతుంది. ఓకే. అండ్ కాఫీ అయిపోయాక వెంటనే బ్రేక్ఫాస్ట్ తినలేము కాబట్టి ఇంకా మెయిన్ వైల్ అషిత లేచింది కాబట్టి మా హస్బెండ్ చక్కగా అషితకి స్నానం చేపించేశారు. దక్షిత్ లేచాక దక్షిత్కి చేపిద్దామని ఇక్కడ చక్కగా తల తుడుస్తున్నారనమాట. బెడ్రూమ్లో రెడీ చేయడానికి దక్షిత్ పడుకున్నాడు కదా, అందుకనే హాల్లోకి తీసుకొచ్చేసారు. రెడీ అయిపోయావా? రెడీ అయిపోయింది అషిమా. ఈ డ్రెస్ డాడీ ఎప్పుడు బుజ్జి అషియమ్మ డిసెంబర్ లో కొన్నారు ఈ డాడీ డ్రెస్. నుంచోమా, డ్రెస్ చూపిద్దాం. వద్దులే. చూడు లూజ్ డ్రెస్. మోడల్ అంతా నానుకున్నాడు, పేర్లు పెట్టద్దు. సరే, లూజ్ నానుకున్న డ్రెస్ కదా శివ. కూటమ్మ ఇప్పుడు దోశ తింటది. దోశ అమ్మ, దోశ, వేడి దోశ. అండ్ ఆషి కోసం దోశ వేస్తున్నాను అనమాట. ఇడ్లీ, దోశ ఇలాంటివి ఏదైనా ఇంట్లో ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ అయితే అవే పెట్టేస్తాను. నెయ్యి వేసి కాలుస్తాను అనమాట. ఇడ్లీ కూడా అంతే. అషిత బాగానే తింటుంది. ఐ థింక్ 8th మంత్ కంప్లీట్ అయినప్పటి నుంచి ఇలా చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి. బనానా కావాలన్నా అషిమా చూడు ఇదిగో టిఫిన్ కావాలా నీకు? తీసుకో, బనానా ఇవ్వే. నోట్లో పెట్టేసుకుంటుందిరా. ప్లేట్లో పెట్టు. అరే ప్లేట్లో పెట్టుకో. అరే వద్దమ్మా, టిఫిన్ కాలుతుంది. ఓ సారీ. హాట్గా ఉందా? కాలుతుందిరా. కాలిందా? వెయిట్ చేయి పెడతా. అండ్ ఇంకా మా కోసం చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. మోస్ట్లీ ఎక్కువ శాతం పల్లీ చట్నీయే ఉంటుంది. ఎందుకంటే మా హస్బెండ్కి ఇష్టమైన దాంట్లో పల్లీ చట్నీ ఒకటి, కొబ్బరి చట్నీ ఒకటి. ఫ్రెష్ కొబ్బరి ఉండదు కాబట్టి పల్లీ చట్నీ అలా చేస్తాను. అండ్ సాయంత్రం చల్ల పునుకులు కూడా వేద్దాం అనుకుని పిండి నానబెట్టా అనమాట. సో రెండింటికి కలిపి ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అక్కడ ఫ్రైకి పెట్టాను, ఈలోపు దోశ చల్లారే. అండ్ అషిత యాజ్ ఎ సెడ్ చేతితో తింటుంది బాగానే. ఇలాంటివి రైస్ ఏదైనా ప్యూరీస్ లాంటివి అయితే మాత్రం నేను ఫీడ్ చేస్తున్నాను అనమాట యాజ్ ఆఫ్ నో. రిమైనింగ్ ఫుడ్ అయితే ఇడ్లీ కానీ దోశ కానీ తననే తింటుంది మ్యాక్సిమం. అంటే కొంచెం ఎక్కువే, తన తినేదానికన్నా ఎక్కువే ఇస్తాను. సో దట్ తను కింద అటు ఇటు కొంచెం పాడేసిన తినగలిగినంత తింటుంది అని చెప్పేసి ఇంకా అలా వదిలేస్తాను అనమాట. నేను ఫీడ్ చేయడం మానేశాను ఇడ్లీ దోశ కూడా. అందుకే కొంచెం ఎక్స్ట్రా వేసి ఇస్తాను. తను తినే అంత తిని మిగిలింది కింద స్పిల్ చేసి ఆడుతూ ఉంటుంది అనమాట. అండ్ ముందు రోజు చెప్పాను కదా, సాటర్డే బయటికి వెళ్ళామన్నమాట. ఇంకా సమ్మర్ వచ్చింది కాబట్టి రోజ్ ప్లాంట్స్ అవి లేవు ఇంట్లో. నాకు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటే ఇష్టం అనమాట. రోజ్ ఒక్క చెట్టే ఉంది, చామంతి పూల చెట్టు ఒక్కటి ఉంది. బట్ అవి ఇంకా పూసే టైం రాలేదు. సో రోజెస్ తీసుకుందామని మా హస్బెండ్తో అంటే తీసుకుందాము వెళ్దామని చెప్పి గ్రాసరీ షాపింగ్ నుంచి ఇంకా అటు నుంచి అలా బయటికి తీసుకెళ్లారనమాట. ఇది ఓబీఐలో తీసుకున్నానండి ప్లాంట్స్. అక్కడ కొంచెం కలెక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఐ థింక్ 4 కలర్స్ ఏమో ఉన్నాయి. అందులో 3 కలర్స్ మాకు నచ్చినవి ఇంక తీసుకున్నాను. హెల్దీగా చాలా బాగున్నాయి ప్లాంట్స్ అయితే. కొంచెం అంటే
రెగ్యులర్గా మనకి కాఫ్లైన్ వాటిలో దొరికేలా కాకుండా కొంచెం పెద్ద రోజెస్ అనమాట ఇవి. సో మా హస్బెండ్కి నాకు నచ్చిన ఒక 3 కలర్స్ అయితే తీసుకొచ్చాను. అసలు ఎంత బాగా అనిపించాయో. ఇంకా అవి రీపాటింగ్ అదంతా చేయలేదన్నమాట. సో జస్ట్ మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకా దక్షిత్ లేచేలోపు నేను ఫాస్ట్గా రెడీ అయిపోయాను అండ్ మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు. ఇక్కడ చిన్న షూట్ ఒకటి ఉంటే ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం షూట్ చేసుకున్నాను అనమాట. ఈ కుర్తీ డీటెయిల్స్ ఇవన్నీ నేను కాటన్ కుర్తీస్ తెప్పించుకున్నా ఇండియా నుంచి అని చెప్పాను కదా. సో ఇవి వ్లాగ్లో ఇంకా ఫర్దర్గా నేను యాడ్ చేస్తాను ఏం తెప్పించుకున్నా అన్నది. ఆ రీల్ అయితే వైరల్ అయింది. నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇక్కడ రెడీ అయిపోయి అంటే వాళ్ళు కొంచెం లేట్గా వస్తా అన్నారనమాట, అరౌండ్ 1 o'clock అలాగా. సో కొంచెం లేట్గానే కుకింగ్ స్టార్ట్ చేద్దాంలే అన్నట్టు ఫాస్ట్గా రెడీ అయ్యి ఆ చిన్న రీల్ ఒకటి షూట్ చేసుకొని ఇంకా ఇక్కడ బాస్మతి రైస్ నానబెడుతున్నాను. బాస్మతి రైస్ వచ్చేసి మేము ఫస్ట్ ఇండియా గేట్ వాడేవాళ్ళం. దానికన్నా ఈ హీర్ బాగుందన్నమాట. అంటే స్మెల్ బాగుంది అండ్ పలుకుగా బాగుంది. సో ఎవరైనా మంచి బాస్మతి రైస్ కోసం చూస్తే ఈ బ్రాండ్ ట్రై చేయండి ఒకసారి. సో ఇక్కడ అషితాని కూర్చోబెట్టుకున్న. దక్షిత్కి మా హస్బెండ్ బాగా చేపిస్తున్నారనమాట. అషిత అస్సలు ఉండదు సింగిల్గా, ఇలా నా దగ్గర కూర్చోపెట్టుకోవాలి, ఐదర్ ఎత్తుకోవాలి లేదంటే అలా పక్కన కూర్చోపెట్టుకోవాలన్నమాట. కింద పెట్టాను అస్సలు ఊరుకోదు, అరిచి గోల చేస్తుంది. సో అందుకే ప్లాట్ఫామ్ మీద కూర్చోపెట్టి జాగ్రత్తగా అక్కడే నేను నుంచొని రైస్ అది వేస్తున్నాను. హలో. సో నేనైతే రెడీ అయిపోయాను అండ్ దక్షిత్ లేట్గా లేచాడు అనమాట. దక్షిత్ రెడీ అవుతున్నాడు, మా హస్బెండ్ తను రెడీ చేస్తున్నారు. తర్వాత మా హస్బెండ్ కూడా రెడీ అయితే అయిపోద్ది. నేను ఇప్పుడే సేమియాకి పాలు పెట్టాను, రైస్ నానబెట్టాను. చికెన్ అయితే నేను నైటే మ్యారినేట్ చేశాను. అసలు రెడీ అవ్వడానికి అస్సలు ఇష్టపడ్డది దక్షిత్, అందుకే కేకలు హడావిడ అనమాట. అండ్ ఇప్పుడే కుర్తీస్ అన్నీ వేసుకుని టైం ఉంది కదా అని చెప్పి వాళ్ళు ఎలానో లేట్ వస్తారు లంచ్ టైంకి. సో ఫాస్ట్గా కాటన్ కుర్తీ హాల్ ఈరోజు వీకెండ్ అయిపోతే మళ్ళీ వీకెండ్ వరకు నాకు టైం ఉండదు. నెక్స్ట్ వీకెండ్ బిజీగా ఉంటాం అనమాట. అందుకే కుర్తీస్ అన్నీ వేసుకొని ఒక రీల్ షూట్ చేశాను, ఫొటోస్ కూడా తీశాను. ఇవి మీకు బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. చాలా బాగున్నాయి కుర్తీస్ అయితే. మా హస్బెండ్కి ఇది బాగా నచ్చిందని ఇంక ఈరోజు ఇది వేసుకున్నాను అనమాట కొత్తది. అండ్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసాను. ఇంకా నాకు చాలా పనులు ఉన్నాయి. అండ్ కుర్తీస్ అన్నీ ఒక చిన్న రీల్లో మీకు షేర్ చేసేస్తున్నాను. చాలా బాగున్నాయండి, చాలా లైట్ వెయిట్ కుర్తీ సెట్స్ వచ్చాయి. సో లెగ్గింగ్స్ కానీ అలాంటివి ఏమీ యూజ్ చేయక్కర్లేదు. ఫిట్టింగ్ వైజ్ కానీ చాలా బాగున్నాయి, కంఫర్టబుల్గా. మా హస్బెండ్ అంటున్నారు 4 కుర్తీస్ కూడా నీకు చాలా బాగున్నాయని. అండ్ చాలా లైట్ వెయిట్ అనమాట. బ్రీదింగ్ మన ఇండియన్ టెంపరేచర్స్కి పర్ఫెక్ట్ ఉంటాయి అండ్ చాలా రీజనబుల్ కూడా, ఎందుకంటే సెట్ వైజ్ వస్తున్నాయి కదా. సో అనూస్ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్, తన పేజ్లో నేను చాలా తీసుకున్నాను. తన లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేయండి. తను జెన్యూన్ అనమాట. ఈ కుర్తీ సెట్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి, లుక్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ. సో నన్ను ట్రస్ట్ చేసి మీరు కొనుక్కోవాలనుకుంటే తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ 4 అయితే తీసుకున్నాను. చాలామంది అడిగారు కదా, అందుకే ఈ వ్లాగ్లో అయితే షేర్ చేశాను. అండ్ మీకు ఈ 4 వీటిల్లో నీకు ఏది బాగా నచ్చింది అన్నది కామెంట్స్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. ఒక రీల్ సింపుల్గా పెట్టేశాను అనమాట, ఎక్కువ టైం లేదు ఇంకా షూట్ చేయడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి సేమియాకి పాలు పెట్టాను కదా, సో దాంట్లోకి డ్రై ఫ్రూట్ స్మాష్ చేసుకునేది ఉంటుంది కదా, దాంట్లో చేశాను. అందుకే అంత ఫైన్గా ఎవ్రీ బైట్లో వచ్చేలాగా చేశాను అనమాట. ఇక్కడ పాలు అయితే అవుతూ ఉన్నాయి. అండ్ కుకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్గా దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్స్ చేయడం మనకు ఒక ఆనవాయితీలా ఉంటుంది కదా. సో అలానే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్సే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఎవరైనా వచ్చే ముందే నాకు అన్నీ కంప్లీట్ చేసుకొని కూర్చోవడం చాలా ఇష్టం. అది ఎప్పటి నుంచో అలవాటు. అంటే మన ఇంటికి వచ్చే టైం బట్టి కొంచెం అడ్వాన్స్డ్గా ప్లాన్ చేసుకొని కుకింగ్ అంతా కంప్లీట్ చేసి వాళ్ళు వస్తే కూర్చొనిలాగా నాకు ఇష్టం అనమాట. సో అలానే ప్లాన్ చేసుకుంటాను ఎవరు వచ్చినా సరే. దక్షిత్
అయిందా నీకు తిండం? అయ్యో పడేసావా? దించి ఫాటిష్ అయిపోయిందా? ఫాటిష్. ఆ బౌల్ ఇటు ఇచ్చేనా, గిన్నె ఇటు ఇచ్చే, అమ్మకి ఇచ్చే. నాకు ఇచ్చేనా? థ్యాంక్ యూ. ఫాటిష్ అయిపోయిందా? ఫాటిష్ ఫాటిష్. నీ ఫ్రెండ్స్ వస్తారు ఇప్పుడు, ఆడుకుంటావా? తల ఆడలేదు నాన్న వీడిది ఇంకా. ఫాటిష్ ఫాటిష్. ఎక్కడికి ఎక్కుతున్నావు? ఎక్కడికి ఎక్కుతున్నావు? దక్షిత్ కార్ ఏది నీది? పీప్ పీప్ కార్ ఏది? కార్ ఏది? టిక్ టాక్ షీక్ షాక్ షూ. ఇగో కార్ ఎదుగు. పీప్ పీప్. హా హా ఆ. అండ్ నేను ఒక పక్కన బిర్యానీకి అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈలోపు అషిత పడుకుందనమాట. ఇంకా దక్షిత్ హాల్లో ఆడుకుంటున్నాడు. ఇంక మా హస్బెండ్ నేను డిష్ వాషర్ అంతా లోడ్ చేస్తా అని చెప్పి అందులో అన్నీ తీసేసి సెట్ చేసేస్తున్నారు. ఎందుకంటే అందులో అన్నీ తీసి పెట్టేసుకుంటేనే కదా సింక్ ఖాళీగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇక్కడ అన్ని సింక్స్ చాలా చిన్నగా ఉంటాయి. ఒక 2 గిన్నెలు పెట్టేటప్పటికి ఫిల్ అయిపోతాయి అనమాట. ఇంకా దానికన్నా డిష్ వాషర్లో పెట్టుకోవడం మంచిది అనిపిస్తుంది. అండ్ ఇక్కడ రైస్ ఇంక ఇవన్నీ అయిపోయాయి. మోస్ట్లీ బిర్యానీ అంటే దమ్ బిర్యానీ చేస్తాను. అండ్ స్వీట్ ఒకటి చేశాను. ఈవినింగ్కి చల్లపునుకులు పెట్టుకున్నాను అనమాట. ఇంక అంతే, కుకింగ్ అయితే ఇంక ఎక్స్ట్రా ఏం పెట్టుకోలేదు. యాక్చువల్గా అనుష వాళ్ళు కూడా వచ్చుంటే కొన్ని వేరే ఐటమ్స్ అన్నీ ప్లాన్ చేసాం, కానీ ఇంకా వాళ్ళ రావడం అవ్వలేదన్నమాట. ఇంకా ప్రసన్న దమ్ బిర్యానీ చేసా అంటే ఇంకా అదే ప్రిపేర్ చేస్తున్నా. ఇదిగోండి మొత్తం సెట్ చేసేసాను. ఇంకా ఈ డీటెయిల్ రెసిపీ చాలామంది అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసినప్పుడు, తప్పకుండా షేర్ చేస్తాను. హాయ్. హలో హాయ్. సో మా కుకింగ్ అంతా అయిపోయింది. అండ్ ఆషి అమ్మ పడుకుందనమాట. ఆ రూమ్లో పడుకోబెట్టేసాము. ఇక్కడ అందరూ వస్తారు కదా, సో వాళ్ళ కోసం మేము వెయిటింగ్. దక్షిత్ ఏమో ఆడుకుంటున్నాడు. ఎస్ ఎత్తుకో. ఎన్ని డేస్ అయింది నాన్న నువ్వు కిందకి వెళ్ళి? అయ్యో ఎవరు నాన్న పేరేం చెప్పు. నాన్న పేరేం చెప్పు. దక్షిత్ నాన్న పేరేంటి చెప్తాడు. ఇటు చూడు దక్షిత్. అమ్మ పేరేంటి? ఇదిగో నీ పేరేంటి? ఫైరే. నీ పేరేంటి? అది హోమే లేరా, నువ్వు చెప్పు. ఇగో నీ పేరేం చెప్పు. నీ పేరేంటి? నీ పేరేంటమ్మా? వాట్ ఈస్ యువర్ నేమ్? వాట్ ఈస్ యువర్ నేమ్? అంత ప్రేమ వచ్చేది. నీ పేరేంటి చెప్పు. నీ పేరు? ఇగో నాన్న పేరు శివ. అమ్మ పేరు అను. బాబోయ్ ముద్దొచ్చేస్తున్నాడు మీ నాన్న నీకు. దక్షిత్ ఇటు. హాట్. హాట్. ఆ లైట్స్ ఆన్ చేసినప్పుడు ఎక్కి పట్టుకుంటాడని మేము యాక్ట్ చేస్తాం అనమాట, హాట్గా ఉంటాయని. అందుకని ముట్టుకోడు, దూరం నుంచి అంటాడు. దక్షిత్ ఇదిగో చూడు. దక్షిత్ దక్షిత్ హాట్ హాట్. హాట్. ఇగో నీ పేరేం చెప్పు. నీ పేరేం చెప్పు. నీ పేరేం చెప్పు. నీ పేరేంటి? వాట్ ఈస్ యువర్ నేమ్? దక్షిత్ నీ పేరేంటి చెప్పమ్మా. వీడియో అని చెప్తే చెప్పడు. ఫైరేలే. ఓ ఎవరు వచ్చారు చూడు. హాయ్ సుజయ్. అమల్. హీరోయిన్ ఇది. హీరోయిన్. ఓకే నేను కిందకి వెళ్తున్నాను. హే హాయ్ చెప్పు. హలో చెప్పు. దక్షిత్ హలో చెప్పు. హలో
ఓకే. హలో చెప్పు. హలో గుడ్ మార్గన్ చెప్పు. దక్షిత్ చెప్పు. గుడ్ మార్గన్. ఎవరొచ్చారు దక్షిత్? చిన్నగా అమూల్ జంపింగ్ ఎవరొచ్చారు? అలా కూడా చెయ్యకు. చూడు అమూల్, అమూల్ నేను చెప్పేది నువ్వు మ్యాట్ మీద కూడా చేయకు, ఎందుకంటే క్లోజ్ అయిపోయావు కదా, చాలా సౌండ్ వస్తుంది. ఓకే ఇద్దరు ఏమైంది? నువ్వు ఆడు. ఏరా బాగా తీసుకోపో. అయ్యో అయ్యో ఏంట్రా? ముందు చూడతావా? దక్షిత్ కూర్చుంటాడు ఇక్కడ. ఓకే దక్షిత్ ని కూడా తీసుకెళ్ళి. నో అది బ్యాడ్, అది సారీ చెప్పు దక్షిత్ కి. సారీ చెప్పు. ఇట్స్ ఓకే చెప్పు. దక్షిత్ ఇట్స్ ఓకే చెప్పు. అండ్ వాళ్ళు వచ్చేసరికి 1:30 అలా అయిపోయిందనమాట. లేట్ అయిపోయింది ఏదో వర్క్ వల్ల. బేసిక్గా ఎప్పటి నుంచో ఈ ప్లాన్ ఉంది, ఎవ్రీ వీక్ రావాలి రావాలి అని. బట్ ఏదో ఒక పని వల్ల వాళ్ళ ఇంట్లో ఇంకా వర్క్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. వీకెండ్స్ ఖాళీ ఉంటుంది కాబట్టి అప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంక ఈ వీక్ ఎలా అయినా కుదరదు, రావాలి రావాలి అని చెప్తే ఇంకొచ్చారనమాట. అనుష వాళ్ళు కూడా రావాల్సింది కానీ రాలేకపోయారు. ఇంకెప్పుడైనా మళ్ళీ 2 ఫ్యామిలీస్ కలిపి ప్లాన్ చేద్దాం అన్నట్టు అనుకున్నాము. అండ్ ఇక్కడ రావడమే లంచ్ టైం అయిపోయింది కాబట్టి పిల్లలు ఎవరు అడిగినా ఆకలి వేయట్లేదు అన్నారు. వాళ్ళందరూ లేచి బ్రేక్ఫాస్ట్లే లేట్ అయినాయి కదా, ఇంకా సరే వాళ్ళందరూ ఒకసారి తింటారులే, మేము ఫాస్ట్గానే తినేస్తాం కాబట్టి ముందు మన నలుగురం కూర్చొని తినేద్దామని ప్లాన్ చేసుకున్నాము. ఇలా చాలా రేర్ అండి నలుగురు కూర్చొని తినడం, ఎందుకంటే పిల్లలందరూ అంత ఈజీగా ఉండరు. అండ్ అషిత కూడా పడుకుందనమాట. మేము బెడ్రూమ్లో కెమెరా పెట్టేసి చక్కగా తను పడుకోబెట్టాము. ఎందుకంటే వీళ్ళందరూ హాల్లో ఉంటారు కాబట్టి ఫుల్ రచ్చరచ్చగా ఉంటుంది. ఇంకా తను బెడ్రూమ్లో బెటర్ అని క్రిబ్ ఉంటుంది కదా, సో క్రిబ్లో వేసేసి కెమెరా పెట్టేసి ఇంకా మేము హ్యాపీగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మంచిగా లంచ్ అయితే ఫినిష్ చేసి ఇంకా తర్వాత పిల్లలకి ఫీడ్ చేసాము. ఇంకా అలా కాసేపు ఆడుకున్నాము, మాట్లాడుకున్నాం, రిలాక్స్ అయ్యాము. ఇంకా ఈవినింగ్ అలాగా చల్ల పునుకులు వేస్తున్నాను అనమాట. ఇది ముందు రోజు నైటే కలిపి పెట్టాను, ఎందుకంటే మాకు పుల్లటి మజ్జిగ దొరకదు కదా. చల్ల పునుకులకి కొంచెం పులుపు వస్తే లైట్గా టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి, అండ్ ఆ రోజు టెంపరేచర్ చాలా బెటర్గా ఉందండి. ఐ థింక్ అరౌండ్ 20 degrees ఏమో ఉందన్నమాట. సో పిండి కూడా మంచిగా పుల్లగా అయ్యి క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. పిల్లలందరూ ఇష్టంగా తిన్నారు. అందరం వేడివేడిగా ఒక్కొక్క వాయి వేసుకోవడం, మంచిగా ఆనియన్స్, పల్లి చట్నీ అదంతా వేసాను కదా. ఇక్కడ రెడీగా కూర్చున్నాడు అనమాట వాడు. పాపం చాలా హాట్గా ఉన్నాయి, వేసినట్టు మంచిగా ఇష్టంగా తిన్నారు. చాలా బాగా అనిపించింది. ఈ డీటెయిల్ రెసిపీ నేను ఇంకెప్పుడైనా షేర్ చేస్తాను అండి. ముందు రోజు నైట్ నేను షూట్ చేయాలన్న ఆలోచన రాలేదనమాట, కలిపి పెట్టేశాను. బట్ ఇంకెప్పుడైనా షేర్ చేస్తా. ఇక్కడ నా దగ్గర ఉన్న పొడి, ఆనియన్స్ అండ్ పచ్చడి అంతా పెట్టాను అనమాట. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉన్నాయి. ఇంకా అందరూ ఈవినింగ్ అలా తిన్నాక, అండ్ సమ్మర్లో ఏంటంటే టైం తొందరగా క్లైమేట్ తొందరగా చీకటి పడదనమాట. అప్పటికి వెళ్ళిపోతానని స్టార్ట్ చేసింది కానీ గొడవ పడి సంహో ఉంచాను. అండ్ పిల్లలందరూ తిన్నాక ఆరామ్సే ఇంకా లాస్ట్ మేమిద్దరు అనమాట. ఇంకా మీరిద్దరు చూసుకోండి పిల్లల్ని, మేము కాసేపు కూర్చొని కబుర్లు ఆడుకుంటామని చెప్పి బాల్కనీలోకి వచ్చి కూర్చున్నాము. అప్పటికి చాలాసేపు పిల్లలతో ఆడుకున్నాం బాల్కనీలో. బట్ ఇలా టైం దొరకడం చాలా కష్టం. పిల్లలు చిన్నగా ఉంటే పర్సనల్గా టైం తీసుకోవడం కష్టం. నేను ప్రశ్న వాళ్ళ ఇంటికి వెళ్తే అది ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది కిచెన్లో, ఇంత కూర్చొని టైం ఉండదు. నేను అదే చెప్పాను, కాసేపు వాళ్ళు చూసుకుంటారులే, వచ్చి బాల్కనీలో కూర్చుందామని. ఎగ్జాక్ట్గా పునుకులు తినే టైం వరకు మాకు టైం ఇచ్చారనమాట. అవి ఫినిష్ అయ్యి ఇంక పిల్లలందరూ వచ్చేసారు బాల్కనీలోకి.
జస్ట్ అలా కూర్చొని ఇంకా మాట్లాడుకొని మంచిగా ఆ రోజు క్లైమేట్ బాగున్న వలన చక్కగా బాల్కనీలో కూర్చున్నాం అనమాట. అండ్ పిల్లలందరూ అయితే అక్కడ ఆడుకుంటున్నారు. సో ఆ రోజు అయితే చాలా బాగా స్పెండ్ చేసాము. ఇంకా కొంచెం పుష్ చేశాను అనమాట, కొంచెం ఆగి వెళ్ళండి అని. వాళ్ళకి ఎందుకంటే నెక్స్ట్ డే ప్రశ్నకి క్లాస్ ఉంటుంది, జర్మన్ క్లాస్. తర్వాత పిల్లలు కీటాకి, స్కూల్కి, ఆఫీసులకి అన్నీ వెళ్ళాలి కదా. సో వాళ్ళు మార్నింగే లేవాలన్నమాట. ఇంకా అందుకనే కొంచెం ఎర్లీగా వెళ్ళి, పిల్లలు కూడా ఎర్లీగా పడుకుని పోతారు మార్నింగ్, నెక్స్ట్ డే అన్ని ప్లాన్స్ ఉంటాయి కాబట్టి. ఇంకా అందుకే డిన్నర్ వరకు ఉండరనమాట, కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోతారు ఎప్పుడొచ్చినా సరే. అండ్ పునుకులు తిన్నాక ఆబ్వియస్లీ కాఫీయో టీయో ఉంటుంది కదా. మా ఇంట్లో టీ పౌడర్ ఉండదు కాబట్టి మోస్ట్లీ కాఫీనే. ఇంకా అందరూ ఇంకా అలా రిలాక్స్డ్గా కూర్చొని కాఫీ తాగాం. పిల్లలందరూ చక్కగా ఐస్ క్రీమ్ తినేసి ఇంకా అందరూ స్లీపింగ్ మోడ్లోకి వచ్చారనమాట పిల్లలు. సో ఇక్కడ వాళ్ళు కూడా ఇంకా స్టార్ట్ అయిపోయారనమాట. వీధులు చూసారా ఎంత సైలెంట్గా ఉన్నాయో. ఒక పిట్ట మనిషి కూడా కనిపించడు. వీకెండ్ వచ్చిందంటే ఏం చేస్తారో తెలియదు కానీ సండేస్ కూడా అందరూ ఇంట్లోనే ఉంటారు. ఇంకా మేము అలా కాసేపు స్పెండ్ చేసామన్నమాట. సమ్మర్లో ఇదే, అంటే టైం అయిపోతుంది కానీ మనకి ఈ నైట్ అయిపోయిన ఫీలింగ్ రాదు. హలో, లైటింగ్ అన్ఈవెన్గా ఉంది. అక్కడికి బాగా వస్తుంది సన్లైట్. నీకు వస్తుంది చూడు. ఓకే, హాయ్, హలో హలో అషిమా. హలో అషి. సో ఫైనల్లీ ప్రశ్న వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారు. టైం ఎంత అయింది బుజ్జి? 7 అయింది. కానీ చూడు ఎండ ఎలా కొడుతుందో మొహం మీద. సన్లైట్ బాగానే ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ డే మండే కాబట్టి ఇంకా ఎక్కువసేపు ఉన్నా వాళ్ళకి రేపు పొద్దున్న డ్యూటీస్ ఉంటాయి కదా. అండ్ ఈరోజు అయితే బాగా స్పెండ్ చేసాము. అనుష వాళ్ళు కూడా వచ్చి ఉంటే బాగుండేది. అండ్ ఇంకా మేము రిలాక్స్. ఇంకా రేపటికి ప్రిపరేషన్స్, దక్షిత్ కీటాకి పంపించాలి, మా హస్బెండ్ ఆఫీసు, ఇంకా అన్ని ప్రిపరేషన్స్ చూసుకోవాలి. ఇంకా కిచెన్ ఒకటి క్లీన్ చేసుకుంటే అయిపోద్ది. మధ్యాహ్నం బిర్యానీ ఉంది, నైట్కి సరిపోతుంది. ఇంకా అంతే, కుకింగ్ అయితే ఏం లేదు. సో మీతో మాట్లాడి వ్లాగ్ ఏం చేసి మంచిగా ఇంకా అలా రిలాక్స్ అయిపోయి ఏదన్నా మూవీ కానీ సిరీస్ కానీ ఏదన్నా చూస్తాము. గ్రేట్ జాబ్. మేము ఏదైనా రావట్లేదు. సో అది. అండ్ హోప్ ఈ వ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాం. మేమైతే బాగా స్పెండ్ చేసాము. అండ్ ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.